మనల్ని విమర్శించిన వాళ్ళని, మనల్ని తక్కువ చూపు చూసిన వాళ్ళని, మనం ఏదన్నా ఒక సమస్యతో ఉన్నప్పుడు మరింత రెట్టింపు బాధపడేలాగా చేసిన వాళ్ళకి మన జీవితంలో మనం ఏ విధంగా గట్టిగా సమాధానం చెప్పాలి అని ఎన్నోసార్లు ఆలోచన చేసుంటాం. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ఈ సమస్య తలెత్తి ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్పాలి అని, మనం ఒక బాధలో ఉన్నప్పుడు కానీ, ఒక కష్టంలో ఉన్నప్పుడు కానీ మనల్ని హేళన కూడా చేసుంటారు. సో ఇలాంటి వాళ్ళకు గట్టిగా గుణపాఠం చెప్పాలని ప్రతి ఒక్కరూ అనుకుంటాం. కానీ మనం చేయాల్సింది అది కాదు. వాళ్ళు ఏదైతే మనల్ని బాధ పెట్టారో, ఏవైతే మన వైపు విమర్శలు ఇలా రాళ్ళలాగా వేశారో, వాటిని ఎప్పుడైతే మనం పువ్వుల్లాగా స్వీకరిస్తామో అప్పుడే మన అభివృద్ధి లేదా మన గెలుపు అనే పునాది అక్కడే స్టార్ట్ అవుతుంది. సో ఈ రోజు నుండి కన్సిస్టెంట్గా పనిచేసి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి జీవితంలో ముందుకెళ్ళడానికి ప్రయత్నిద్దాం. మన సక్సెస్తోనే వాళ్ళకు సమాధానం చెప్పాలి. అంతేగాని వాళ్ళేదో అన్నారు, వీళ్ళేదో అన్నారని మనసును మాత్రం మనం ఏ క్షణంలో కానీ హాఫ్ ఇంచు కూడా మనం బాధపడకూడదు. సో ప్రతి క్షణం సక్సెస్ గురించే ఆలోచిద్దాం. మన సక్సెస్సే వాళ్ళకు సమాధానం అయ్యేలా చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.